ప్రజలు వాళ్ల ప్రాణాల్ని పణంగా పెట్టి లోపాలున్న ఈ డెక్కన్ ఎయిర్వే విమానంలో ప్రయాణిస్తారన్నది సందేహమే. People would reject such an unsafe airline. And yes, it does look like the end for Deccan Air. కెప్టెన్, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ప్రజలు నన్ను నమ్మలేదు బేబీ. పద. ఈ ఏరోప్లేన్ మనకు కాదు, డబ్బున్న వాళ్ళకే. మన కోరిక ఆడి పెట్టుబడి బాగా మోసం చేసి నేల నాకిచ్చేశాడు. అయినా పెద్ద మనుషుల బిజినెస్ నీకు ఎందుకయ్యా? వెళ్ళి మీ ఊళ్ళో పందులు బేకు. ఇలాంటి వాళ్ళ చేతికి ఎయిర్లైన్స్ ఇవ్వడం అనేది మతి స్థిమితం లేని వాళ్ళకి తుపాకీ ఇచ్చిన దానికి సమానం. పర్లేదే, తమ్ముడికి లెక్కలు ఆస్తి పేపర్లు బాగానే గుర్తున్నాయి. బిడ్డనుకనే బిజీలో మర్చిపోయి ఉంటావు అనుకున్నాలే. నువ్వు గెలవాలని ఊరంతా కోరుకుంటోందిరా. గెలుస్తావుగా, వీళ్ళంతా నిన్నే నమ్ముకున్నారా. ఆయన నీ గురించి 10 నిమిషాలే ఆలోచించారు. దాని ఫలితమే ఇది. మహా, ఐఎమ్ సారీ మహా, తప్పు అయిపోయిందిరా. నువ్వు నన్ను నమ్మావు. రైట్, తప్పు చేశారా? ట్రై చేసాం, అదే ముఖ్యం. కాదురా, ట్రై చేశాను కానీ తప్పు జరిగిపోయిందిరా. నేనే చెన్నై టికెట్ బుకింగ్ లో తప్పు చేశా మహా. ఏమన్నావురా? అర్థమయ్యేలా చెప్పు. చెన్నై ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ అన్ని మన సైడ్ నుంచి లాస్ట్ మినిట్ లో కన్ఫర్మ్ కాలేదు మహా. మన సాఫ్ట్వేర్ లో బుక్ అయిన మళ్ళీ లాస్ట్ మినిట్ లో రోల్ బ్యాక్ అయ్యాయి. అందుకే టికెట్ బుక్ చేసుకున్న మన ప్యాసింజర్స్ ఎవరు రాలేకపోయారు మహా. మన ప్యాసింజర్స్ ఎవరు మన ఫ్లైట్ ఎక్కలేకపోయారు మహా, ఎక్కలేకపోయారు. ప్రాబ్లం సాఫ్ట్వేర్ లోనే మహా. ప్రజలు మన నమ్మారు. వేలల్లో మన టికెట్లు అమ్ముడిపోయారా. ప్రజలు మన నమ్మారా. మిగతా రెండు ఫ్లైట్స్ బుక్ అయ్యారా. మిగతా 2 ఫ్లైట్స్ బుక్ అయ్యామా. మనం గెలిచామా. అందని ఆకాశం దించావయ్యా మా కోసం.
కాలాన నీ పేరు నిలిచేనయ్యా కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా మన్నులో మొలకలన్నీ మిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్యా మండేటి ఎండల్లో పండు వెన్నెల కాయంగా గుండెలకు పండగలే వచ్చిన బాబు మహా ఈ రోజు నీ ఏరోప్లేన్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది బాబు. ఏరోప్లేన్ లో వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆశ బాబు. మా అబ్బాయి కూడా నన్ను తీసుకెళ్ళా. కానీ ఈ రోజు నేను కూడబెట్టుకున్న డబ్బుతో ఆకాశంలో ఎగిరేలా చేసావు. అంతా నీ దయ. వస్తాను బాబు, వెళ్ళొస్తానే. జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా చందమామ రావే అని చిన్నారికి చూపే అమ్మా అందుకోను రోజే ఎంతో దూరం లేదు నింగికి నిచ్చేన వేసే ఆసే వచ్చే నీ వల్ల నువ్వెళ్ళే దారుల్లో లేదిక ఎల్లా నువ్వెళ్ళే దారుల్లో లేదిక ఎల్లా తాను విమానం ఎక్కబోతున్నాడని పార్వతి అంటున్నది. తనతో పాటు లక్షల మందిని విమానం ఎక్కించే వరకు నా బిడ్డ నిద్రపోడు. అయ్యా గెలిచావురా నా బంగారు కొండ. అనుకున్నది సాధించావు. సట్లగా ఉండాలయ్యా. హలో, నీకెరా ఫోను? జాగ్రత్త మాట్లాడరా. హలో మిస్టర్ మహేష్, కంగ్రాచులేషన్స్. మనం మీట్ అవుదావా? ఐ హ్యావ్ అ బిజినెస్ ప్రపోజల్ ఫర్ యూ. మిస్టర్ గోస్వామి, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. గుడ్ గుడ్ గుడ్. సెక్రటరీని అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమంటాను. ఓకే. మీరెవరు సార్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి? వాట్? నన్ను ఆపాలనుకున్నా, ఇంకేం పీకాలనుకున్నా, పంట పండించేవాడు ప్లేన్ ఎక్కేశాడు. ఇంకా చాలా మంది ఎక్కుతారు. ఏ ఆకాశం నీ అబ్బ సొత్తారా? మిస్టర్ మహేష్, ఈ అబ్బ పెట్టా ఫోను. నన్ను తాకి చూడరా, మౌన మారు మోగురా, వీర అశ్వం అడుగులోన నలిగి నలిగిపోవురా. అరవేట తీరు మారరా, నన్ను తాకి చూడరా చూడరా. ఈ రోజు ఫ్లైట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రయాణించడానికి వీలుగా టికెట్ ధరను తగ్గేలా చేసింది ఈయనే. అలాగే చాలా ఫ్లైట్స్ లో ఫస్ట్ క్లాస్ అనేది లేకపోవడానికి కారణం కూడా ఈయనే. ఎయిర్ డెక్కన్ మొదలుపెట్టిన 3 సంవత్సరాల్లో 45 ఫ్లైట్స్ కొని రోజుకి దాదాపు 25,000 మందిని రూపాయి టికెట్ తో ప్రయాణించేలా చేశారు. తొలిసారిగా చిన్న చిన్న ఊళ్ళకి ఫ్లైట్స్ ని పంపించి వాళ్లకి ఎయిర్ కనెక్టివిటీనిచ్చింది కెప్టెన్ గోపీనాథ్. ఆయన భార్య భార్గవి తన బన్ వరల్డ్ బేకరీ ద్వారా ఎయిర్ డెక్కన్ ఫుడ్ కాంట్రాక్ట్ ని తీసుకున్నారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 7 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గోపీనాథ్ ఆయన కలల్ని నిజం చేసుకున్నారు. 30 లక్షల మంది భారతీయుల్ని రూపాయి టికెట్ తో ఫ్లైట్ లో ప్రయాణించేలా చేశారు. 15 ఏళ్ల తర్వాత ఆయన కల మన దేశాంతైంది. భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడిని ఫ్లైట్ ఎక్కించాలని ప్రాజెక్ట్ ఉడాన్ మొదలుపెట్టింది. ఇప్పుడు కెప్టెన్ గోపీనాథ్ ఆ ప్రాజెక్ట్ కి సలహాదారులుగా ఉన్నారు. ఇదిగో, ఏ ముసల్దానా, ఎగతాళిగా ఉందా? ఏం కావాలి నీకు? రూపాయికి ఎగరాలనుకుంటున్నావా? మావా
ఏరోప్లేన్ ఏముందిరా ఏరోప్లేన్, అందులో అమ్మారు చూడు కేక్, రుచి అదిరిపోలా. అవునరా, ఈ కేక్ కోసమైనా సరే ఈ విమానంలో ఎన్నిసార్లైనా రావచ్చు. ఏ బన్ను ఐడియా ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ టు మీట్ అప్ విత్ యు. ఆపు నీ నాటకాలు. నేనెక్కిన ఫ్లైట్ కి నిప్పంటిస్తావా గోస్వామి? ఇక మీద నీ ఫ్లైట్స్ ఎలా టేక్ ఆఫ్ అవుతాయో నేను చూస్తాను. ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు. రత్నంలా నువ్వు తేలిన నాడు మూసుకుపోవా వాకిన నోళ్ళు. ఒడ్డున ఉండి రాళ్ళేస్తారు నీ పస తెలియని చెత్త జనాలు. రత్నంలా నేను ఏరోప్లేన్ లో అప్ అండ్ డౌన్ చేస్తుంటారులే. ఇట్స్ ఓకే. నిన్ను నమ్ముకున్న నీ కలని అదిగో ఆకాశం నీ హద్దురా. దాన్నందే అవకాశం వదలొద్దురా. హలో సార్, మీరంతా ఏం చేస్తారు? నేను కేశ అలంకరణ నిపుణుడిని సార్. అంటే ఊళ్ళో క్షౌర పని చేస్తూ ఉంటాను సార్. సొంత బిజినెస్. ఇంతకీ మీరెవరు? నేను మీలాగే సొంత బిజినెస్. ఊరుకయ్యా, ఆయన ఎవరో తెలీదా నీకు? బెజవాడలో ఎంత పెద్ద బట్టలు కొట్టుంది. మన మహా కోసం 31 లక్షలు ఇచ్చిన పెద్ద ఆయన. అయ్యో, గొప్ప పేద అని తేడా లేదయ్యా. మన మహాన్ చూడండి, అందరం సమానంగా ఎగిరేలా చేశాడు. ఉంటాను. మరి మిగతా వాళ్ళకి తేడా తెలియాలి. ఈ పిల్లేనారా ఈ పేలే నడిపింది? కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంట. డబ్బులు చుట్టి కట్టుకుంటే మా ఫ్రెండ్ ఎక్కడైనా కూర్చోవచ్చు. లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా? తమ్ముడు తొందర ఏముంది, అప్పుడే తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ ఎదిగే టైంలోనే డబ్బు అవసరం ఎక్కువ ఉంటుంది. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. అరే నీ కథనే సినిమాగా తీసి మన థియేటర్లో బొమ్మేసేద్దాం. పెద్ద ఐమాక్స్ థియేటర్ ఇందులో వేస్తారంట. ఇలాగే నువ్వు పదమహా, ఈడో పెద్ద మణిరత్నం సినిమా తీస్తారంట.